మహాభారత ఇతిహాసంలో ధర్మరాజు లేదా యుధిష్ఠిరుడు పాండవులలో పెద్దవాడు. ధర్మాన్ని నిత్యం పాటించేవాడు కాబట్టి అతనికి ధర్మరాజు అనే పేరు వచ్చింది. అతని జీవితం మహాభారత కథలో చాలా ముఖ్యమైన ఘట్టాలను కలిగి ఉంది. 1. జననం మరియు బాల్యం. ధర్మరాజు పాండురాజుకు కుంతి ద్వారా యమధర్మరాజు అంశతో జన్మించాడు. అందుకే అతన్ని ధర్మపుత్రుడు అని కూడా అంటారు. పాండవులందరిలో పెద్దవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, భీష్ముడు అతన్ని యువరాజుగా పెంచారు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంటి గురువుల వద్ద సకల విద్యలు నేర్చుకున్నాడు. 2. యువరాజుగా మరియు జూదం. హస్తినాపురానికి యువరాజుగా ఎంపికైన ధర్మరాజును దుర్యోధనుడు మొదటి నుండి అసూయపడేవాడు. శకుని కుట్రతో జరిగిన మాయాజూదంలో ధర్మరాజు తన రాజ్యాన్ని, సంపదను, తమ్ములను, చివరకు భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. ఈ సంఘటన ద్రౌపది వస్త్రాపహరణానికి దారితీసింది. ఇది పాండవులందరికీ తీరని అవమానాన్ని మిగిల్చింది మరియు మహాభారత యుద్ధానికి బీజం వేసింది. 3. అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం. జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు మరియు ద్రౌపది 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాస సమయంలో ధర్మరాజు ధర్మాన్ని ఎలా పాటించాడో యక్షప్రశ్నలు ఘట్టం తెలియచేస్తుంది. యముడే యక్షుడి రూపంలో వచ్చి ధర్మరాజును అనేక ప్రశ్నలు అడుగుతాడు. ధర్మరాజు వాటికి తగిన సమాధానాలు చెప్పి తన ధర్మనిష్టను, జ్ఞానాన్ని చాటుకున్నాడు. అజ్ఞాతవాసం కోసం వారు విరాటరాజు కొలువులో కంకుడనే పేరుతో ఒక పండితుడిగా విరాటరాజుకు సలహాదారుడిగా గడిపాడు. 4. కురుక్షేత్ర యుద్ధం. యుద్ధమంటే ఇష్టం లేకపోయినా ధర్మరాజు తన ధర్మనిష్టను, న్యాయాన్ని నిలబెట్టడానికి కురుక్షేత్ర యుద్ధానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో దుర్యోధనుడి మోసపూరిత కపటనాటకాలకు ఎదురు నిలిచాడు. ద్రోణాచార్యుడిని సంహరించడానికి అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పిన అబద్ధం అతని మనస్సును తీవ్రంగా బాధపెట్టింది. ధర్మనిష్ఠుడైన ధర్మరాజుకు అది చాలా కష్టమైన నిర్ణయం. ధర్మరాజు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహారథులతో పాటు దుర్యోధనుడితో కూడా పోరాడాడు. 5. రాజ్యపాలన మరియు స్వర్గారోహణం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి రాజు అయ్యాడు. అతని పాలన ధర్మానికి, న్యాయానికి ప్రతీకగా నిలిచింది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాడు. 36 సంవత్సరాల పాలన తరువాత ధర్మరాజు తన తమ్ములతో, ద్రౌపదితో కలిసి రాజ్యాన్ని త్యజించి స్వర్గారోహణం, మహాప్రస్థానం కోసం హిమాలయాలకు బయలుదేరాడు. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరుగా పడిపోయారు. చివరకు ధర్మరాజు మాత్రమే తన వెంట వచ్చిన ఒక కుక్కతో కలిసి ప్రయాణించాడు. స్వర్గద్వారం వద్ద దేవతలు ఆ కుక్కను అనుమతించబోనప్పుడు ధర్మరాజు దానిని విడిచిపెట్టడానికి నిరాకరించాడు. అప్పుడు ఆ కుక్క ధర్మదేవత అతని తండ్రి అని, ఇది అతని చివరి ధర్మపరీక్ష అని బయటపడింది. చివరకు ధర్మరాజు తన ధర్మనిష్టతో స్వర్గాన్ని చేరుకున్నాడు. అక్కడ అతను తన కుటుంబ సభ్యులతో తిరిగి కలిశాడు. ధర్మరాజు జీవితం ధర్మం, న్యాయం, నిబద్ధతలకు నిదర్శనం. అతని పాత్ర మహాభారతంలో ఒక ఆదర్శవంతమైన రాజుగా, ధర్మాత్ముడిగా నిలుస్తుంది. ధర్మరాజు. ధర్మానికి రాజు అనే బిరుదు కేవలం ఒక గౌరవప్రదమైన సంబోధన మాత్రమే కాదు. ఇది విశ్వం యొక్క నైతిక మరియు ధార్మిక సూత్రాలను, వ్యక్తిగత సత్ప్రవర్తనను మరియు ఈ విశ్వాన్ని నిలబెట్టే మూలసూత్రాలను ప్రతిబింబించే ఒక గంభీరమైన భావన. ఈ భావన యొక్క లోతును ప్రధానంగా ఈ బిరుదుతో గుర్తించబడే యుధిష్ఠిరుడు మరియు యముడు అనే 2 వ్యక్తుల ద్వారా, వారు ప్రతిబింబించే తాత్విక ప్రవాహాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యుధిష్ఠిరుడు ధర్మం యొక్క మానవ ప్రయోగశాల. ధర్మరాజుగా యుధిష్ఠిరుడి చిత్రీకరణ ధర్మం యొక్క కనికరం లేని డిమాండ్లను ఎదుర్కొన్నప్పుడు మానవ పరిస్థితి ఎలా ఉంటుందో అన్వేషించడంలో ఒక అద్భుతమైన ఉదాహరణ. స్వధర్మం మరియు సామాన్య ధర్మం. యుధిష్ఠిరుడు ఒక క్షత్రియుడిగా ప్రజలను రక్షించడం, న్యాయాన్ని నిలబెట్టడం, అవసరమైతే యుద్ధం చేయడం వంటివి క్షత్రియ విశేష ధర్మాలు. తన కర్తవ్యాలను మరియు సత్యం, అహింస, క్షమ, నిజాయితీ వంటి సార్వత్రిక నైతిక సూత్రాలను సామాన్య ధర్మాలు నిరంతరం సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రసిద్ధ జూదం, ద్యూతక్రీడ ఈ సంఘర్షణకు ఒక స్పష్టమైన ఉదాహరణ. క్షత్రియ మర్యాదకు కట్టుబడి ఆహ్వానాన్ని తిరస్కరించకపోవడం, తన కుటుంబాన్ని, రాజ్యాన్ని రక్షించాలనే తన కర్తవ్యాన్ని ఘోరంగా విఫలం చేసింది. ఇది కేవలం వ్యసనం లేదా అవివేకం యొక్క కథ కాదు.
ఒక ధర్మ నియమావళిని పాటించడం ఇతర ధర్మాలను నెరవేర్చడంలో విపత్కర వైఫల్యానికి దారితీస్తుందా అనే లోతైన తాత్విక విచారణ. ఇది ధర్మాల ప్రాధాన్యత క్రమాన్ని, ఏది గొప్ప శ్రేయస్సో గుర్తించడానికి అవసరమైన వివేకాన్ని ప్రశ్నిస్తుంది. ధర్మబద్ధత యొక్క మానసిక భారం. ధర్మరాజుగా ఉండటం యుధిష్ఠిరుడికి కేవలం కీర్తిని మాత్రమే ఇవ్వలేదు. అది ఒక అపారమైన మానసిక భారం కూడా. సత్యానికి, నియమాలకు ఆయన నిక్కచ్చిగా కట్టుబడి ఉండటం తరచుగా వ్యక్తిగత బాధలకు దారితీసింది. కొన్నిసార్లు ఇది ఆయన సోదరులకు, ముఖ్యంగా భీముడు మరియు ద్రౌపదికి, అన్యాయం ముందు నిష్క్రియపరత్వంగా లేదా బలహీనతగా కూడా అనిపించింది. ద్రోణుడి యుద్ధస్ఫూర్తిని దెబ్బతీయడానికి కృష్ణుడి తీవ్ర ఒత్తిడి మేరకు పలికిన అశ్వత్థామ హతః కుంజరః అశ్వత్థామ మరణించాడు. ఈ ఏనుగు అనే ప్రసిద్ధ అర్ధసత్యం ఒక కీలకమైన ఘట్టం. ఆయన సద్గుణం కారణంగా ఎప్పుడూ భూమికి కొంచెం పైన తేలియాడే ఆయన రథం ఆ తరువాత భూమిని తాకడం, అధర్మ ప్రపంచంలోని కఠినమైన వాస్తవాలతో వ్యవహరించేటప్పుడు ఒక అర్ధసత్యం కూడా ధర్మబద్ధమైన ఆత్మపై ఎలాంటి మచ్చను మిగులుస్తుందో సూచిస్తుంది. ఆపద్ధర్మం. విపత్కర పరిస్థితులలో ధర్మం. పాండవుల వనవాసం, కురుక్షేత్ర యుద్ధం, ఆపద్ధర్మ సందర్భాలు. అత్యవసర లేదా విపత్కర సమయాల్లో వర్తించే ప్రవర్తనా నియమావళి. ఇక్కడ సాధారణ నియమాలను గొప్ప ప్రయోజనం కోసం సడలించవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఈ కాలాల్లో యుధిష్ఠిరుడి నిర్ణయాలు నిరంతరం ఈ అసాధారణ సందర్భానికి వ్యతిరేకంగా తోలనాడబడతాయి. తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలు ఉన్నప్పటికీ యుద్ధానికి ఆయన ప్రారంభ విముఖత, అహింస పట్ల ఆయనకున్న లోతైన నిబద్ధతను తెలియజేస్తుంది. కాని చివరికి న్యాయాన్ని పునరుద్ధరించడానికి ధర్మయుద్ధం యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత సంతరించుకుంటుంది. స్వర్గారోహణ పర్వంలో ముగింపు. కేవలం కర్మకాండకు అతీతమైన ధర్మం స్వర్గంలోకి ప్రవేశించే ముందు ఆయన చివరి పరీక్ష. నమ్మకమైన కుక్కను యమధర్మరాజు మారువేషంలో విడిచిపెట్టడానికి నిరాకరించడం చాలా ముఖ్యమైనది. ఇది ఏదో ఒక నిర్దేశిత మతపరమైన కర్మను అనుసరించడం గురించి కాదు. ఇది అన్ని జీవుల పట్ల విస్తరించే ధర్మం యొక్క సహజమైన, కారుణ్యపూరితమైన అవగాహన. ఇది నిజమైన ధర్మం గ్రంథాలను, సామాజిక నియమాలను అధిగమించి కరుణ, విధేయత మరియు అచంచలమైన నిష్పక్షపాతంలో నివసిస్తుందని సూచిస్తుంది. ఆ తరువాత తన ప్రియమైన వారితో నరకంలో ఉండటానికి ఇష్టపడటం, స్వర్గాన్ని ఒంటరిగా ఆస్వాదించడం కంటే ఆయన పాత్రను మరింత ఉన్నతీకరిస్తుంది. ఆయనకు ధర్మం కేవలం వ్యక్తిగత మోక్షం కాదు, తాదాత్మ్యం మరియు భాగస్వామ్య అనుభవంతో అంతర్గతంగా ముడిపడి ఉందని ఇది చూపిస్తుంది. 2. యముడు. నిష్పక్షపాతమైన మరియు కనికరంలేని దైవిక న్యాయం. ధర్మరాజుగా యముడు ధర్మం యొక్క మరో పార్శ్వాన్ని సూచిస్తాడు. కారణం మరియు ప్రభావం, జీవితం మరియు మరణాన్ని పరిపాలించే నిష్పక్షపాతమైన, అస్థిరమైన విశ్వనియమంగా ధర్మం. ధర్మం, ఋతం, విశ్వనియమం మరియు కర్మగా యముడి పరిపాలన యాదృచ్ఛికమైనది కాదు. ఆయన ఋతం, విశ్వాన్ని నిలబెట్టే విశ్వనియమం, మరియు కర్మ, ప్రతి చర్యకు ఒక పరిణామం ఉంటుందని నిర్దేశించే నియమం యొక్క అమలుకర్త. ఆయన తీర్పు వ్యక్తిగత ఇష్టానుసారం కాకుండా చిత్రగుప్తుడు ఉంచిన వ్యక్తి యొక్క కర్మల ఖచ్చితమైన రికార్డులపై ఆధారపడి ఉంటుంది. ఈ చట్రం విశ్వానికి ఒక నైతిక నిర్మాణాన్ని అందిస్తుంది. బాధ యాదృచ్ఛికమైనది కాదు, ప్రతిఫలం కూడా అంతే. రెండూ ఒకరి స్వంత పూర్వకర్మల ఫలితాలు యముడి పరిపాలన ద్వారా నిష్పక్షపాతంగా అందజేయబడతాయి. దైవిక న్యాయం యొక్క స్వభావం లోపభూయిష్టంగా లేదా పక్షపాతంగా ఉండగల మానవ న్యాయ వ్యవస్థలవలే కాకుండా యముడి న్యాయస్థానం దోషరహితమైనదిగా మరియు తప్పించుకోలేనిదిగా చిత్రీకరించబడింది. హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో వర్ణించబడిన వివిధ నరకాలు మరియు స్వర్గాలు శాశ్వతమైన శిక్ష లేదా నిరంతర ఆనందం కావు. కొన్ని ఇతర మతాలలో ఉన్నట్లుగా అవి ఆత్మలు తమ కర్మల పరిణామాలను అనుభవించే తాత్కాలిక స్థితులు, ఆ తరువాత ఆధ్యాత్మిక పరిణామం కొనసాగించడానికి పునర్జన్మ పొందవచ్చు. యముడి పాత్ర ఆత్మ యొక్క చివరి శుద్ధీకరణ మరియు మోక్షం లక్ష్యంగా చేసుకున్న జనన, మరణ, పునర్జన్మల చక్రీయ ప్రక్రియలో భాగం. యముడు గురువుగా కఠోపనిషత్తులో యముడు మరియు నచికేతుడి మధ్య జరిగిన సంభాషణ హిందూమతంలోని అత్యంత లోతైన తాత్విక గ్రంథాలలో ఒకటి. ఇక్కడ యముడు కేవలం న్యాయమూర్తి పాత్రను అధిగమించి ఆత్మ, బ్రహ్మం, పరమాత్మ మరియు మోక్షమార్గం గురించి జ్ఞానాన్ని అందించే గురువుగా మారతాడు. ఇది అంతిమ న్యాయం లేదా క్రమం, ధర్మం, ఒకరి నిజస్వభావాన్ని అర్థం చేసుకోవడం మరియు మోక్షాన్ని సాధించడం అని వెల్లడిస్తుంది. మానవ సద్గుణంతో పరస్పర చర్య. సావిత్రి కథ. తన అచంచలమైన భక్తి, ధర్మజ్ఞానంతో యముడితో వాదించి
తన భర్త సత్యవంతుడి ప్రాణాలను తిరిగి పొందిన సావిత్రి కథ చాలా ముఖ్యమైనది. యముడి నియమాలు కఠినమైనప్పటికీ అవి పూర్తిగా వంగనివి కావని ఇది వివరిస్తుంది. అసాధారణమైన సద్గుణం, లోతైన వివేకం మరియు ధర్మబద్ధమైన వాదన యముడు సమర్థించే ధర్మానికే విజ్ఞప్తి చేయగలవని ఇది సూచిస్తుంది. 3. ధర్మరాజు యొక్క విస్తృత ఆదర్శం. యుధిష్ఠిరుడు మరియు యముడు ఇద్దరూ ప్రతిబింబించే ధర్మరాజు అనే భావన హిందూ నీతి మరియు సామాజిక ఆదర్శాలకు మూలస్తంభంగా పనిచేస్తుంది. పాలన యొక్క ఆదర్శం నిజమైన సార్వభౌమాధికారం, చట్టబద్ధమైన పాలన కేవలం భౌతిక శక్తిపై కాకుండా ధర్మబద్ధమైన ప్రవర్తన, న్యాయం మరియు సర్వజీవుల సంక్షేమంపై ఆధారపడి ఉంటుందని ఇది ప్రతిపాదిస్తుంది. వ్యక్తులకు నైతిక దిక్సూచి. ఇది వ్యక్తులను తమ జీవితాల్లో ధర్మబద్ధంగా జీవించడానికి, సత్యవంతులుగా, కరుణామయులుగా, తమ కర్తవ్యాలను నిబద్ధతతో నెరవేర్చడానికి ప్రేరేపిస్తుంది. ధర్మాన్ని నిలబెట్టే సూత్రం. అంతిమంగా ధర్మరాజు మానవ సమాజాన్ని మాత్రమే కాకుండా యావత్ విశ్వాన్ని నిలబెట్టే శక్తిగా ధర్మం యొక్క అత్యంత ప్రాముఖ్యతను సూచిస్తుంది. ముఖ్యంగా ధర్మరాజు అనే లోతైన భావన ధర్మబద్ధత యొక్క సంక్లిష్టమైన అవగాహనను వెల్లడిస్తుంది. ఇది లోపభూయిష్ట ప్రపంచంలో నైతికంగా జీవించడానికి మానవుడు చేసే పోరాటం, అంతిమ న్యాయాన్ని నిర్ధారించే దైవిక యంత్రాంగాలు మరియు వ్యక్తిగత జీవితాలను, విశ్వాన్ని నడిపించే నైతిక క్రమం యొక్క శాశ్వతమైన ఆదర్శం గురించి తెలియజేస్తుంది. ఈ వివరణ మీకు మరింత స్పష్టతను అందించిందని ఆశిస్తున్నాను.